రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేయనున్నారు. కొత్త సినిమాలు లేక ఆడియన్స్ థియేటర్స్ కి రాకపోవడంతో థియేటర్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆదిలాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడబోతున్నాయి. 10 రోజుల పాటు మూసివేసేందుకు థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయాలని భావిస్తున్నారు. 10 రోజుల పాటు అవి మూసే ఉంటాయి. అయితే కారణాలు మాత్రం అనేకం ఉన్నాయి. కొత్త సినిమాలు పెద్దవి రాకపోవడం, చిన్న సినిమాలతో జనం థియేటర్ల వైపు రాకపోవడం, అదేవిధంగా ఓటీటీలు, ఐపీఎల్ మ్యాచ్తో పాటు వీటి వల్లనే ఐపీఎల్ మ్యాచ్లు, ఇటు ఎలక్షన్ సైతం ఉన్న నేపథ్యంలో థియేటర్లు నడిచే పరిస్థితి లేదు. అదేవిధంగా జనం సైతం థియేటర్లకు వచ్చి సినిమా చూసే పరిస్థితి లేకపోవడం మూలంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరా థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మేనేజర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు జనం రావట్లేదా? ఏ మేరకు వస్తున్నారు? ప్రస్తుతం అయితే సినిమాలు కొత్త లేవు. ఐపీఎల్ ఎఫెక్ట్ కొద్దిగా ఎగ్జామ్స్ మొన్నటిదాకా ఎలక్షన్ ఉండే, అందుకొరకు పైనుంచి వాళ్ళు అయితే ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేడు. దాని గురించి జనాలు వస్తలేరు, బంద్ పెట్టేందుకు ఉన్నది. ఎన్ని రోజులు ఇట్లాంటి పరిస్థితి ఉంది జనం రాకుండా? ఎలక్షన్ ముందటి నుంచి ఉన్నది. 1 month ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం సినిమాలు నడుస్తున్నాయి? అంటే ఎంతమంది ఉంటున్నారు? ఒకరోజు ఎంతమంది గతంలో ఉండే, ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడైతే తగ్గింది. షోకి 25-30 మంది అట్లా వస్తున్నారు. 2 థియేటర్ కలిపి 50-60 అవుతున్నది. మొత్తం కెపాసిటీ ముందట 700, వెనక 500. టోటల్ ఆక్యుపెన్సీ వచ్చేసి 3%, 4% వస్తున్నది. ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్లు రెండు. అవును, సింగిల్. ఇప్పుడు నిర్ణయం ప్రకారం అయితే 10 రోజులు బంద్ పెడతారు. అధికారంగా మాకైతే ఏం రాలేదు, అనధికారంగా వచ్చింది. దాని మీదకి ఏర్పడుతుంది బంద్ పెట్టడం, నడుపుడా. బుకింగ్ ఎట్లా ఉంటుంది? అంటే బాగా మంది వస్తున్నారా? ఈసారి బుకింగ్ చాలా స్లోగా ఉంది. సమ్మర్ అన్నట్టు పబ్లిక్ అన్నట్టు లేదు. సమ్మర్ వీకెండ్ అంటే అందరూ ఇట్లా హాలిడేస్ కానీ అందరికి హాలిడేస్ ఉంటాయి. ఈ మూమెంట్లో పబ్లిక్ జనాలు థియేటర్ వైపు పెద్ద మూవీ లేయడం వల్ల ఇటు సైడ్ వస్తలేరు. చాలా తక్కువ. ఈసారి చాలా లాస్గా ఉంది. చాలా ఏం జనాలే లేరు. అంటే బుకింగ్ సాయంత్రం అంటే ఏ షోకి ఎక్కువ ఉంటున్నారు? మార్నింగ్ మ్యాట్ని బాగుంటుంది. ఫస్ట్ సెకండ్ షో అసలు ఐపీఎల్ వల్ల దాని వల్ల అసలు జనాలు లేరు. అందుకోసం లాస్ట్లో ఉంది, ఏం లేదు. మినిమం 30-40 ఇట్లా 2 shows కలిపేసి ఇట్లా వస్తున్నారు. మినిమం థియేటర్ ఆన్ కావాలంటే 1500 నుంచి 2000 కనెక్షన్ ఉండాలి. అది కూడా చేయని పరిస్థితులలో థియేటర్ కొన్ని షోస్ క్లోజ్ ఉంటుంది, కొన్ని రోజులు క్లోజ్ ఉంటుంది. ఫస్ట్ షో సెకండ్ షో అలా క్లోజ్ ఉంటుంది. ఏదైతే వాహనాల పార్కింగ్ కావచ్చు, లేకపోతే జనంతో నిండి ఉండేది, షో టైం అయితే చాలు ఇదంతా రద్దీగా మారుతుంది. కానీ షో టైంలో సైతం ఈ విధంగా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతకు యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం, అది శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం పూర్తి స్థాయి సమాచారం రాలేదని చెప్తున్నారు. కానీ థియేటర్లు మాత్రం తీవ్ర లాసులో నడుస్తున్నట్టుగానైతే ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.